హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇదైతే పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఉంటాయి. ఆయన ఎవరెవరికి కూడా తన స్టోరీస్ ని అప్లోడ్ చేసుకునే పర్మిషన్ కానీ ఎటువంటి రైట్ కానీ ఇవ్వలేదు. కానీ కొంతమంది పేర్లు మార్చి స్టోరీస్ ని కాపీ చేసుకుని వాళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారండి. ఇది చాలా క్రైమ్ అయిపోతుంది. ఎందుకంటే చెప్పకుండా వాళ్ళ కష్టాన్ని మనం దోచుకోకూడదు. శ్రీధర్ గారు అయితే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారండి. లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. కాబట్టి మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 15వ భాగం. మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని గౌరి అనగానే నన్నా అంటూ ఏడుపు మొహం పెట్టేసింది మను. అవును మేడం, మిమ్మల్నే రమ్మంటున్నారు. ఏంటి, వాడు మనుని రమ్మంటున్నాడా అని అరుంధతమ్మ అంటే అవునమ్మా, తొందరగా రమ్మన్నారు. మను, నేను చెప్పానా వాడు నిన్ను తేరిపారా చూశాడంటే నీ చుట్టూనే తిరుగుతాడని? అయ్యో అమ్మమ్మ, అతనెందుకు పిలుస్తున్నాడో నీకు తెలీదు. అతనింట్లో అతన్నే దొంగని చేశాను. తనతోనే తన గురించి అడ్డదిడ్డంగా వాగాను. ఫస్ట్ నైట్ రూమ్ నుండి గెంటేసినట్టు ఇప్పుడు ఇంట్లో నుండి గెంటేస్తాడో ఏంటో. అయ్యయ్యో, ఇప్పుడేంటి చెయ్యడం అంటూ కంగారు పడుతుంటే, అయినా మను, దొంగ ఎక్కడైనా సూట్ వేసుకుని వస్తాడా? అట్లీస్ట్ అంత ధైర్యంగా లోపలికి వస్తున్నప్పుడైనా అర్థం కాలేదా నీకు? ఛీ, నువ్వు నిజంగానే ముద్దపప్పువే. ఇప్పుడతను రమ్మంటున్నాడు. అతని గొంతు వింటేనే నా గుండె పేలిపోయేలా ఉంది. ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతుంటే, త్వరగా వెళ్ళవే, వాడసలే మెంటలోడు, మళ్ళీ మనసు మార్చుకుంటాడు అంది అరుంధతమ్మ. ఆహా, నేను వెళ్ళనమ్మమ్మా, నాకు భయంగా ఉంది. మొదటిసారి మొగుడి దగ్గరికెళ్లే ఎవరికైనా భయంగానే ఉంటుంది. అలా అని అలాగే ఉంటే జీవితాంతం భయపడుతూనే ఉంటావు. గౌరీ, నువ్వెళ్ళి తనే వంట చేసిందిగా, వెళ్ళి ప్లేట్లో తీసుకురా అని అరుంధతమ్మ చెప్తే సరేనమ్మా అంటూ 2 నిమిషాల్లో ఇదిగోనమ్మా అంటూ తిరిగొచ్చింది గౌరీ. ఇదిగో ప్లేట్ తీసుకుని వెళ్ళు. ఇదా, ఇదెందుకు? ఎందుకంటావేంటే, వాడికోసమేగా చేశావు. మొగుణ్ణి కొంగు కట్టేసుకోవాలంటే ముందు మంచి రుచితో వాళ్ల నోరు కట్టేయాలి. అమ్మో వద్దు బామ్మమ్మా, నాకు భయంగా ఉంది. అబ్బా విసిగించకే, వాడు రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే వాడికి కోపం వస్తుంది. త్వరగా పద అంటూ ప్లేట్ చేతిలో పెట్టి లాక్కుపోతుంటే, వద్దమ్మమ్మా అంటూనే భయంగా అడుగులేస్తుంది మను. మీరు కూడా రండమ్మమ్మా, నాకు భయంగా ఉంది. నేను రాకూడదు పిల్లా, మీ ఆయన ఎందుకు పిలిచాడో ఏంటో, నువ్వెళ్ళు. అయ్యో, ఈవిడికి ఇలా అర్థమవుతుందా అనుకుంటూ ఇంకేం చెయ్యలేక సింహం ముందు నిలబడ్డానికి చిట్టెలుకులా వెళ్ళింది మను. అటువైపు తిరిగి సిస్టంలో వర్క్ చేసుకుంటున్నాడు అతను. భయంగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టగానే క్లోజ్ ద డోర్ అన్న సౌండ్ వినిపించి ఉలిక్కిపడి 1 నిమిషం అలానే ఉండిపోయినా క్లోజ్ ద డోర్ అని మళ్లీ గట్టిగా వినిపించిన అతని గొంతుకి ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేసేసింది మను. కమ్ ది సైడ్ అనగానే చేతిలో ఉన్న ప్లేట్ వణుకుతుంటే అతని ముందుకొచ్చి నిలబడింది. అతను తల కూడా ఎత్తకుండా సిస్టం వైపు చూస్తూనే మార్నింగ్ ఏం మాట్లాడావో అవన్నీ రిపీట్ చెయ్యి అన్నాడు. ఆ అంటూ నోరు తెరిచేసింది ఆ మాటకి. చెప్పేది నీకే, పొద్దున మాట్లాడిందంతా రిపీట్ చేయి అనగానే చేతిలో ప్లేట్ వణుకుతుంటే సారీ అండి, అది మీరేనని నాకు తెలీదు, నన్ను క్షమించండి అని ఏడుపు గొంతుతో చెప్పింది. సిస్టం క్లోజ్ చేసి సోఫాలో ఆనుకొని అప్పుడు తన వైపు చూసి పైనుండి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు అతను. భయంతో ఫేస్ మొత్తం స్వెట్ పట్టేస్తుంటే బాగా షివర్ అవుతుంది. లేచి తన దగ్గరికొచ్చి చేతులు కట్టుకుని తన వైపే చూస్తున్నాడు. ఏడుస్తూ మళ్ళీ ఇంట్లో నుండి గెంటేస్తారా అండి అని అడిగింది మను. ముందా ఏడు పాపు, నా కాడవాళ్ళంటేనే అసహ్యం. ఇలా ఏడ్చేవాళ్ళని చూస్తే ఇంకా చిరాకు పుడుతుంది. మీరలా అంటుంటే నాకు ఇంకా ఏడుపొస్తుందండి. నాకు పొగరు అహంకారం చాలా ఎక్కువ కదా. నన్ను చూస్తే పసిపిల్లలు కూడా ఏడు పాపేస్తారా? నేను నీ కంటికి దొంగలా కనిపిస్తున్నానా అని కోపంగా అడిగితే అయ్యయ్యో, అలాంటిదేం లేదండి, నేనొక పిచ్చి మొద్దుని.
నాకు నిజంగా మీరే అని తెలీదు. తెలిస్తే పొరపాటున కూడా అలా మాట్లాడేదాన్ని కాదు. అంటే ఇంటికి ఎవరొచ్చినా నా గురించి ఇలానే చెప్తావా? చిచిచి, అలా ఏం లేదండి. మిమ్మల్ని ఎప్పుడూ చూడకపోవడం, పైగా మీరు నన్ను తోసుకుని వెళ్ళిపోయారు కదా, అందుకని దొంగేమో అనుకున్నాను అని తలొంచుకొని ఏడుస్తుంటే చుప్ అని గట్టిగా అరవగానే టక్కున నోరు మూసేసింది మను. నువ్వెప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటావా? ఊహూ, నాకు భయమేసినప్పుడు, నన్నెవరైనా భయపెట్టినప్పుడు నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. సారీ అంటే కళ్ళార్పకుండా తననే చూస్తున్నాడు అతను. కళ్ళు మాత్రం పైకెత్తి, ఈసారి ఇంట్లో నుండి గెంటేస్తారా? తనెందుకలా అంటుందో మొదట అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది అతనికి. పైకి కనిపించవు కాని పెద్ద ముద్దపప్పులా ఉన్నావు అనతడు అనగానే అప్రయత్నంగా మనుకి రామ్ గుర్తొచ్చాడు. ఆశ్చర్యంగా అతడి కళ్ళల్లోకి చూస్తుంటే కళ్ళు పైకెగరేసి, ఏంటలా చూస్తున్నావు? తాళి కట్టిన మొగుణ్ణి, నెల రోజుల అయినా కనీసం ముఖం కూడా చూడని నీలాంటి పిల్లని ముద్దపప్పనే అంటారు తెలుసా? అంటే సైలెంట్గా తలొంచుకుంది మను. చూడు, నేను బయటికెళ్లేటప్పుడు కానీ లోపలికొచ్చేటప్పుడు కానీ నీ చుట్టుపక్కల నువ్వుండకూడదు, అర్థమైందా? తలొంచుకొని తలూపితే, సరే నువ్విక వెళ్ళు, ఇంకెప్పుడు ఇలాంటి తింగిరి పనులు చేయకు. సరేనని తలూపి వెళ్తూ చేతిలో ప్లేట్ వైపు చూసి మళ్ళీ అక్కడే ఆగిపోయింది. వాట్? అది అమ్మమ్మ చెప్పారు, మీకు భోజనం పెట్టమని. మీరు భోంచేస్తారేమోనని. చూడు, నీకు తెలుసో తెలీదో, నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. భయంగానే, కాని ఎందుకండి అని అడిగింది మను. నా వల్ల అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఈ క్షణం నుండి నేను ఈ ఇంట్లో మంచినీళ్లు కూడా తాగను అని ఒకప్పుడు అతను ఎవరితోనో అన్న మాట గుర్తొస్తుంటే కోపంగా, అదంతా నీకనవసరం, కిందున్న ముసల్దానికి చెప్పు, ఇలా నన్ను మార్చడానికి ట్రై చేయొద్దని. ఉలిక్కిపడి సరేనని వెళ్ళిపోతుంటే సడన్ గా మను చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు అతను. అతనలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని మను తను లాగడంతోనే చేతిలో ఈ ప్లేట్ పైకెగిరి కింద పడిపోవడం, మను అతని గుండెల మీద పడిపోవడం క్షణంలో జరిగిపోయింది. కింద పడ్డ ప్లేట్లోని ఐటమ్స్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మను భయంగా అతని నుండి దూరం జరుగుతుంటే నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు. ముఖం మీద పడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి నెడుతూ, మా నాన్నమ్మ చెప్పిందని నాకు భోజనం తెచ్చావా? దూరం జరగడానికి విడిపించుకుంటేనే అవునని తలూపింది. వదిలించుకోవడానికి ట్రై చేయకు, నువ్వు చేసే కొద్దీ నా చెయ్యి బిగుసుకుంటుంది అంటూనే నడుం దగ్గర పట్టు బిగిస్తుంటే కళ్ళల్లో నీళ్లొచ్చేస్తున్నాయి మనుకి. అతి కష్టంగా వాటిని ఆపుకుంటుంది. ఇంకేం చెప్పింది ఆ ముసల్ది? అది మీరు నా భర్త అని నేను మీకు. భార్య అంటే కేవలం భోజనం పెట్టడం మాత్రమే కాదు, ఇంకా చాలా పనులు చేయాలి. అది చెప్పలేదా? తను దేని గురించి అంటున్నాడో అర్థమై గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మనుకి. తన నుదుటి నుండి చూపుడు వేలుతో కిందకి రాస్తూ పెదవుల దగ్గరికి రాగానే టెన్షన్తో గొంతెండిపోతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది మను. అతని వేలు శంఖంలాంటి మెడ నుండి కిందకి వెళ్తూ ఉంటే మను కనుకొనల నుండి కారుతున్న కన్నీటిని చూసి నవ్వుకొని ఆ చేతిని అక్కడి నుండి తీసేసి తన కంట్లో నీళ్లు తుడిచాడు. దాంతో మెల్లిగా కళ్ళు తెరిచింది మను. ఆమె కళ్ళు తెరవగానే ఇంకాస్త గట్టిగా హత్తుకొని ఫేస్ని ఇంచు దూరంలో ఉంచి, చూడు, ఆ ముసల్ది చెప్పిందనో లేదంటే భార్యాభర్త ఎఫెక్షన్ అంటూ ఎప్పుడూ నా దరిదాపుల్లోకి కూడా రాకు అన్నాడు. టెన్షన్కి భారంగా తీసుకుంటున్న పరువాలను చూస్తూ, అది నీకు నీ శరీరానికి అస్సలు మంచిది కాదు. దవడ బిగబట్టి, బికాస్ నేనస్సలు మంచివాణ్ణి కాదు అన్నాడు. గెస్ట్లాస్ అంటూ విసురుగా ఆమెను తోసేయగానే 4 అడుగుల దూరానికి వెళ్లి నిలబడింది. ఏడుస్తూ అతన్ని చూస్తుంటే, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ, అర్థమైందా? ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా పరుగుపెట్టింది మను. ఏడుస్తూ పరిగెడుతూ వెళ్తున్న మణిని చూసి బాధగా నిట్టూర్చుంది అరుంధతమ్మ. మను ఏడుస్తూ వెళ్లగానే కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్లిపోయాడు అతను. నెల రోజుల క్రితం తలకి పడిన దెబ్బకి హాస్పిటల్లో జాయిన్ అయిన నిరంజన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతన్ని ఎదిరించలేని బోర్డు మెంబర్స్ ఎవ్వరూ నిరంజన్కి సపోర్ట్ చేయకపోవడంతో ఆ కంపెనీ నుండి పూర్తిగా బయటకొచ్చేశాడతను. అంతమంది ముందు తనని దారుణంగా అవమానించినందుకు ఎలాగైనా అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. రేయ్, ఎప్పటి నుండో పాతుకుపోయిన నన్ను బయటికి పంపించావు కదా, నిన్నొదిలిపెట్టను, ఇంతకింత నువ్వు అనుభవించేలా చేస్తాననుకున్నాడు నిరంజన్.
ఆపకుండా డోర్ బెల్ కొడుతున్నా అతనికి డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసేపు అని అడిగాడు. అది సారీ డియర్, నువ్వు వస్తావని నాకు తెలియదు కదా అంది షీలా. విసురుగా తనని పక్కకి తోసేసి లోపలికెళ్ళిపోయాడు. ఏదో ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్న అతన్ని కాసేపు గమనించి తన పక్కనే కూర్చుని వైన్ గ్లాస్ అందిస్తూ ఏమైంది డియర్ అని అడిగింది షీలా. గ్లాస్ పక్కన పెట్టేసి ఇప్పుడు కావాల్సింది ఇది కాదు డార్లింగ్ అంటూనే తన పెదవులందుకొని అలానే బెడ్ మీద ఒదిగిపోయాడు. గంట గడుస్తున్న అతనిలో వేడి చల్లారకుంటే అంతకంతకు పెరుగుతున్న తన తాకిడికి తట్టుకోలేక ఇక చాలు, ఏమైంది నీకు, ఈరోజు నా వల్ల కావట్లేదని నెట్టేసిపోయింది. షీలా, నాకు నెట్టేస్తే నచ్చదని నీకు తెలుసు కదా, కానీ ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకో, నా వల్ల కావట్లేదు అంటున్నా ఆ మాటలేమీ పట్టించుకోకుండానే ఆమెను ఆక్రమించుకున్నాడతను. ఏవండి, రాధకి ఒళ్ళంతా కాలిపోతుందండి అన్ను చెప్పింది వాసుదేవ శర్మకి కౌసల్య. అదేంటి, పొద్దున్నే తనని చూడ్డానికి పెళ్లివాళ్ళొస్తున్నారు. ఏమోనండి, నాకు అదే అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయికి ఆరోగ్యం బాలేదని చెప్పండి. సరేనని ఫోన్ చేయడానికి వెళ్లారు. 10 నిమిషాలకి బాధగా తిరిగొచ్చాడు వాసుదేవ శర్మ. ఏమైందండి? ఏం లేదు, పెళ్లివాళ్లు పెళ్లి చూపులనగానే అమ్మాయి ఆరోగ్యం బాగలేదంటే వాళ్ళు అపశకునంగా అనుకుంటున్నారు కౌసల్య. ఇక ఈ సంబంధం కుదరనట్టే. అయ్యో, ఇదేంటండి ఇలా అయ్యింది? పర్వాలేదులే, ఎంతవరకు రుణమో అంతవరకే ప్రాప్తం, వదిలేయ్. లోపల నుండి ఈ మాటలు విన్న రాధకి అంత జ్వరంలోనూ పెళ్లిచూపులు ఆగిపోయాయన్న ఆనందంతో పెదవుల మీద చిరునవ్వొచ్చింది. విన్నారు కదా ఫ్రెండ్స్, పెళ్లిచూపులు ఆగిపోయాయంటే రాధ చాలా సంతోషపడుతుంది. ఇంతకీ తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరు? అలానే ఆ రాక్షసుడు చూశారా మనుని ఎలా బిహేవ్ చేస్తున్నాడు? అతని బిహేవియరే అంతా, లేదంటే నటిస్తున్నాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. స్టోరీ నచ్చినట్లయితే దయచేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి వ్యూస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీరు లైక్ చేశారంటే స్టోరీ ప్రమోషన్లోకి వెళ్తుంది. అలానే ఈ స్టోరీ నిజంగా మీకు నచ్చినట్లయితే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎపిసోడ్స్ అన్ని రెగ్యులర్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.